హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చూస్తే అర్థమైపోతుంది కదా వీడియో ఏంటని. అవునండి, డీమార్ట్ హాల్ అనమాట. డీమార్ట్ షాపింగ్ చేశాను చాలా రోజుల తర్వాత అనమాట. ఇంత షాపింగ్ చేయటం చాలా రోజుల తర్వాత అనమాట ఇంత షాపింగ్ చేయటం. సో మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. పర్సనల్గా నాకైతే డీమార్ట్ వీడియోస్ అలా షాపింగ్ వీడియోస్ చూడటం చాలా ఇష్టం అనమాట. సో నా అలాగే ఎవరైనా ఇష్టపడతారని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీతో. అండ్ ఇంక లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ డీమార్ట్ బ్యాగ్స్ వేసుకొని ప్రొఫెషనల్గా కూర్చున్నాను ఏంటనుకోమాకండి, నథింగ్ అస్సలు లేదు. నేనైతే ఈ డీమార్ట్లో బ్యాగ్స్ అయితే అస్సలు పర్చేస్ చేయను. ఎందుకు అనవసరంగా 30 రూపీస్ అనిపిస్తుంది పర్సనల్గా నాకు. నేనైతే ఇంటి దగ్గర నుంచి బ్యాగ్స్ తీసుకెళ్తాను అనమాట. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ బ్యాగ్స్ వచ్చేసి లాస్ట్ టైం మా హస్బెండ్ డీమార్ట్కి వెళ్ళారంట. సో అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే తనకి ఏదో పని ఉంది అని చెప్పేసి అప్పుడు తీసుకొచ్చి ఇంకా ఎలాగో డీమార్ట్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అవి యూస్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పెద్దగా ఉన్నాయి అవి చూపించేస్తాను. ఓకేనా? చూసారు కదా, మ్యాట్ తీసుకున్నానండి. ఇది సింగిల్ మ్యాటే. అంటే క్యాండీ పుట్టినప్పుడు ఫస్ట్ 4 months అప్పుడు ఒక మ్యాట్ తీసుకున్నాను చిన్నపిల్లలది. అది ఇప్పుడు అంతా పాడైపోయింది, పైన అంతా కవర్స్ అన్నీ ఉండిపోయినాయి అనమాట. అండ్ సో ఇక్కడైతే మ్యాట్ కంపల్సరీ కావాలి పిల్లలు కూర్చొని ఆడుకోవటానికి. కానీ ఇప్పుడు ఈ సీజన్లో ఇక్కడ పూణేలో వర్షాలు ఎక్కువ కదా, సో చల్లగా ఉంటుంది ఫ్లోర్, జలుబులు చేస్తే కంపల్సరీ మ్యాట్ అయితే కావాలి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఆన్లైన్లో చూసినా ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో చూసి తీసుకోవడం బెస్ట్ అని డీమార్ట్లో తీసుకున్నాను, ఆగాను అనమాట. అండ్ చూడండి, దీని రేట్ అయితే 350 రూపీస్ అనమాట. ఎంఆర్పి 675 ఉంది. అండ్ డీమార్ట్ ప్రైస్ వచ్చేసి 349 రూపీస్, అంటే 350 రూపీస్. కలర్ బాగుంది, అంటే మాపుకి ఆగిద్ది అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను. లోపల కూడా బాగుంది. ఇది ఫస్ట్ ఐటమ్ అయితే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. యాక్చువల్లీ 2-3 months అంటే సమ్మర్ కంటే ముందు నేను డీమార్ట్ షాపింగ్ చేసి మధ్యలో వెళ్ళాను. అంటే క్యాండీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఆ రోజు మా వారు నాకు పని ఉంది, క్యాండీకి ఏది కావాలంటే అది తీసుకో, మళ్ళీ నేను నీకు 2-3 డేస్లో తీసుకొస్తాను, అప్పుడు తీసుకుందాం అన్నారనమాట. 2-3 డేస్ కాస్త 2 months అయింది. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు చేశాను అనమాట షాపింగ్. ఫస్ట్ మ్యాట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్ తీసుకున్నానండి. 2 తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇంట్లోకి వచ్చినప్పుడు తీసుకున్నాను నేను డోర్ మ్యాట్స్. అప్పుడు చూపించాను కదా మీకు. తర్వాత ఇవే తీసుకోవటం, అవన్నీ పాడైపోయినాయి అనమాట. మధ్యలో మా వారిని నమ్మంటే నార్మల్గా తీసుకొచ్చారు 2. బట్ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో యాంటీ స్లిప్ మ్యాట్స్ అయితే యూస్ చేస్తే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు కదా, అవైతే కంపల్సరీ జాగ్రత్తయి. మెయిన్ డోర్ దగ్గర, బాత్రూమ్ దగ్గర ఇట్లా యాంటీ స్లిప్ మ్యాట్స్ ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇవి తీసుకున్నాను అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 129 రూపీస్ అనమాట. 2 మ్యాట్స్ తీసుకున్నాను. ఆ పాతవి వచ్చేసి కిచెన్లో ఎట్లా యూటిలిటీ దగ్గర అట్లా వాడుకోవచ్చు. ఇవి మెయిన్ డోర్ దగ్గర, మెయిన్ బాత్రూమ్ దగ్గర యూజ్ చేద్దామని చెప్పేసి ఈ 2 మ్యాట్స్ అయితే తీసుకున్నాను. అండ్ కలర్స్ కూడా నాకు ఇలాంటివి ఇష్టం. మ్యాక్స్ సోఫాకి కర్టన్స్ కన్నిటికి మ్యాచ్ అవుతాయి అని ఈ కలర్ తీసుకున్నాను అనమాట. అండ్ ర్యాండమ్గా ఏవేవి వస్తే అవి చూపిస్తాను, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి బుక్ మా పాపకి కలరింగ్ కోసం తీసుకున్నాను అనమాట. ఇంకా ఇంత పెద్ద బుక్ తీసుకుంది. ఎందుకంత పెద్దదంటే నేను బిగ్ అయిపోయానమ్మా అంటుంది. అంత పెద్దది నీ టేబుల్ మీద కూడా పట్టదులే, ఇది తీసుకో అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. అది తీసుకున్నాను అనుకుంది. ఇంటికి వచ్చినాక బిగ్ బుక్ ఇవ్వు అంటుంది. అది తీసుకురాలేదు, దాని మీద బిల్లు లేదని, వాళ్ళకి కౌంటర్లో బిల్లు వేయలేదని చెప్పాను అనమాట. అండ్ ఇది అనుకోండి, ఇక్కడ పైన చిన్న పిక్ ఉండిద్ది అనమాట. ఆ పిక్లో కలర్స్ చూసి ఇక్కడ వేయచ్చు. పిల్లలు అంటే కలరింగ్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేసింది చూడండి. ఇదిగోండి, పైన పిక్ చూసి ఇక్కడ, అలాగే ఇక్కడ పిక్ చూసి ఇక్కడ స్టార్ట్ చేసింది అనమాట. నిన్నే ఇచ్చాను, ఆగుతారా పిల్లలు. అండ్ ఇది వచ్చేసి 50 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ చిన్న స్నాక్స్ డబ్బా లాంటివి తీసుకున్నానండి క్యాండీకి. అంటే స్కూల్కి ఏదైనా పెడదాం. లాస్ట్ టైం ఒక లంచ్ బాక్స్ తీసుకున్నాను. ఆల్టర్నేట్గా ఇంకోటి ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సో ఈ బాక్స్ తీసుకున్నాను అనమాట. నా వాయిస్ కొంచెం చేంజ్ అనిపించవచ్చు, ఆల్రెడీ అందరికీ కోల్డ్, కఫ్లు, ఫీవర్లు నడుస్తున్నాయి అనమాట. సో
ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 39 రూపీస్. అండ్ నెక్స్ట్ ఒక గాజు బౌల్ తీసుకున్నాను. కంటైనర్ బాక్స్ ఏమంటారు నాకు తెలియదు. క్వాలిటీ కూడా బాగా నచ్చింది. మెయిన్ డిమార్ట్లో ఏంటంటే ఈ గ్లాస్ ఐటమ్స్ చాలా బాగుంది. షాపులతో కంపేర్ చేస్తే ప్రైస్ చాలా రీజనబుల్ అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. ఆన్లైన్లో కంటే కూడా ఆన్లైన్లో చాలా బాగుంటుంది గ్లాస్ ఐటమ్స్. అండ్ ఇది వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ కానీ అండ్ స్నాక్స్ చేస్తాను అనమాట. సో అవి తీసుకుంటాను. గ్లాస్ ఐటమ్స్ అయితే మంచిది కదా, బాగా ఉంటాయి. అందులో పెళ్ళి వచ్చేసి కాబట్టి అంటే సున్నుండలు అలా చేస్తారనమాట. ఏదైనా డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ సున్నుండలు కానీ అటువైపు ఇడ్లీ బ్యాటర్ నేను ఎక్కువ ఇదైతే ఒక 3 days వస్తుంది అనమాట. ఒక ఇడ్లీ మా మేడం తినేది, 2 ఇడ్లీ అయితే ఇంకొకటి మిగిలిపోయింది అనమాట. సో ఈ పిండి ఎలా తిందా. ఇది వచ్చేసి 179 రూపీస్ పడింది. యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి ఏమోనండి, డిమార్ట్ సెల్లింగ్ ప్రైస్ అనే ఉంది 179 రూపీస్. గ్లాస్ బాటిల్ అంటారో ఏమంటారో నాకైతే తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాము, కిసాన్ మిక్స్డ్ జామ్ అనమాట. పాప కోసమే స్కూల్కి. ఇది నేను డైలీ పెట్టినండి, వీక్లీ 2 times పెట్టాను అనమాట. అప్పుడు చాలు ఏదో ఒకటి చపాతీతో పాటు దాంట్లోనే కలిపిస్తాను ఏదో ఒకటి. అండ్ వీక్లీ 2 times ఇది ఒకసారి న్యూట్రిల్లా ఒకసారి ఇస్తాను అనమాట. కంటిన్యూగా అయితే ఇవ్వను. ఓకేనా. కిసాన్ అండ్ దీని కాస్ట్ చెప్పలేదు కదా, 270 పడిందండి. ఆఫర్లో ఉందని తీసుకున్నాను. ఇంత పెద్దది లేకుంటే చిన్న జార్ ఎప్పుడు తీసుకొచ్చేది. సో ఆఫర్లో వస్తుందని పెద్దది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి బటరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బటర్ అండి, అమూల్ బటరు. పెద్దది ఎందుకు అనవసరంగా ఎప్పుడైనా వాడుకుంటే ఒక క్యూబ్ తీసి వాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి క్యూబ్స్ తీసుకొచ్చుకున్నాను అనమాట. అవసరం అంటేనా అంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసినప్పుడు ఇట్లా బటర్తో కానీ బ్రెడ్ కాల్చినప్పుడు అలాంటిగా దానికి బటర్ యూస్ చేస్తాను, లేకుంటే పెద్దగా వాడను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్ తీసుకున్నానండి. 3 నాప్కిన్స్ తీసుకున్నాను అనమాట. బ్లూ, వైలెట్ అండ్ బ్రౌన్ కలరు. ఒక్కొక్కటి వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 39 రూపీస్ పడింది అనమాట. క్వాలిటీ చాలా బాగుంది, స్మూత్గా. అండ్ వచ్చేసి ఇన్నర్స్ అండ్ బిస్కెట్స్ అండి. బ్రిటానియా ఓర్బాన్ బిస్కెట్స్ ఎక్కువ దాను, క్యాండీకి ఎక్కువ తను కూడా తినదు. క్రీమ్ బిస్కెట్స్ అయితే ఇష్టపడిద్ది అనమాట. మధ్యలో క్రీమ్ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి. సో అలవాటు కాకూడదు అని చెప్పేసి ఎక్కువ తీసుకురాను అనమాట బిస్కెట్స్ అలాంటివి. చిన్న ప్యాకెట్స్ తీసుకుంటాను ఏదైనా తీసుకున్నా కానీ. సో ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే ఆయిల్ బాటిల్, పౌడర్ అండ్ సాక్స్ కూడా తీసుకున్నానండి. 99 రూపీస్. యాంకిల్ అంతే అనమాట. 3 pairs వచ్చినాయి. 199 రూపీస్ పడింది. మా వారు కూడా తీసుకున్నారు. అండ్ మా వారు ఆల్రెడీ స్టార్ట్ కూడా యూస్ కూడా చేస్తున్నారు అనమాట. నేను తీసుకొచ్చి 2-3 days అవుతుంది. అండ్ నెక్స్ట్ కొబ్బరికాయలు, టెంకాయలు అంటారు కదా, ఇవి కూడా 2 తీసుకొచ్చాను. అండ్ బయట తీసుకుంటే ఏంటంటే జుట్టు అస్సలు తీరు మొత్తం ఉండిద్ది, ఒలుచుకోవడం చాలా కష్టము. సో ఇక్కడే తీసుకొచ్చుకుంటాను అనమాట ఎప్పుడన్నా వెళ్ళినా కానీ. సో అవి 2 తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బర్స్ తీసుకున్నాను. రిఫ్లెక్ట్ వాళ్ళది 35 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ మగ్ ఇంట్లోకి వచ్చినప్పుడు తీసుకున్నాను అనమాట. బకెట్స్, మగ్స్. మెయిన్ బాత్రూంలోది హ్యాండిల్ ఊడిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి ఒక మగ్ తీసుకున్నాను, జోయో కంపెనీ. పింక్ కోసం చూస్తుంటే మా వారు అరిసారనమాట, మగ్గులు కూడా ఏం కలర్ మ్యాచింగ్ లేదు, ఒకటి తీసుకొని. సో ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క. చాలా రోజులు వస్తుందండి, 1 year దాకా వస్తుంది నాకు. ఇది 100 grams. లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకొచ్చాను, ఇప్పటి వరకు వచ్చింది. మళ్ళీ తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట, నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడరు, ఏదన్నా డ్రింక్స్ అలాగే కేక్స్ చేసినప్పుడు యూస్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి చపాతీ కర్ర. చపాతీ కర్ర నా దగ్గర ఉంది ఆల్రెడీ. లాస్ట్ సమ్మర్లో మార్చ్ ఆర్ ఏప్రిల్ అనుకుంటా, మా వారు షాప్లో లాగా మంచిగా యాపిల్ జ్యూస్ చేస్తాను క్యాండీ కోసం అని చెప్పేసి పాల ప్యాకెట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టినాక తట్ట కొట్టారనమాట దాన్ని వేసి. సో అది ఇంతవరకు ఇరిగిపోయింది. ఈ 3-4 months దాంతోనే పని కానిచ్చాను అనమాట. అది ఇప్పుడు ఇంకా ఇట్లా ఊడిపోతుంది. అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. 79 రూపీస్. బయట ఎంత ఉంటుందో లేదో తెలియదండి, మరి నాకు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. 80 రూపీస్ ఉంటుందా. అండ్ యోగట్
ఇంకొకటి బ్లూబెర్రీ అండ్ మ్యాంగోస్. నేను ఎప్పుడైనా యోగట్ అయితే ఆఫర్ ఉంటుంది, ప్లస్ తీసుకుంటాను. నాకు ఇష్టము, క్యాండీకి ఇష్టం, నాకు ఇష్టం, మా వారికి ఇష్టం. ఎప్పుడైనా 3 తీసుకొస్తాను అనమాట. మ్యాంగోస్ మా వారికి ఇష్టం, బ్లూబెర్రీ నేను తీసుకుంటాను. పాప కూడా మ్యాంగో కావాలందని ఒకటి మా వారు తిన్నారు మ్యాంగో. ఇంక మా ఇద్దరికి జలుబులు చేస్తున్నాయి కాబట్టి అట్లా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గుడ్ డే, అంటే బిస్కెట్స్ ఉండాలి కాబట్టి తీసుకొస్తాను. తను పర్టికులర్గా అసలు తినదు. అంటే పిల్లలు ఎవరైనా తింటే మళ్ళీ వాళ్ళకి ఎదురు చూసినట్టు ఉండకూడదు అని చెప్పేసి చిన్న చిన్న ప్యాకెట్సే తీసుకొస్తాను అనమాట. గుడ్ డే ప్యాకెట్ అండ్ మసాలాస్ వచ్చేసి నేను గరం మసాలా, ధనియా పౌడరు, జీరా పౌడరు, రసం పౌడర్ ఇంట్లోనే చేసుకుంటానండి. సాంబార్ పౌడర్ అలాగే బిర్యానీ మసాలా ఒక్కటే తీసుకుంటాను అనమాట. సాంబార్ పౌడర్ కూడా చేసేదాన్ని, ఈ మధ్య అయిపోయింది, అందుకని సాంబార్ పౌడర్ కూడా తెచ్చుకున్నాను. ఎప్పుడు నేను ఎవరెస్ట్ వాళ్ళదే తీసుకొస్తాను, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవే బై మిస్టేక్ వచ్చినాయి అనమాట. అంటే మా వారు వేసారో పాప వేసారో తెలియదు, నేనైతే అవి వేసుకున్నాను. అండ్ బిల్లింగ్ దగ్గర నేను చూడలేదు. యాక్చువల్లీ మా వారు పైన పెడుతుంటే నేను కంప్యూటర్లో చూస్తాను అనమాట ఏవి ఎంత పడుతున్నాయి అని చెప్పేసి. అప్పుడు నాకు అనవసరం అనిపించింది, పాప ఏదైనా నెక్స్ట్ రైస్ని తీసేవిచ్చేదాన్ని. నేను పెట్టే టైంలో ఇది వేసేసారట్టుంది, ఇంకా నేను చూడలేదన్నమాట. ఇట్స్ ఓకే, పనికొస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాగరీ పౌడర్, బెల్లం పొడి అండి. ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదు, ఇప్పుడు బెల్లమే వాడుతున్నాను. బట్ మా వారు ఒకటి ట్రై చేద్దు కానీ, అంటే మార్నింగ్ 8:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి కదా, ఆ బెల్లం పీల్ చేసి పాలకు కలిపెట్టేవాళ్ళు కానీ హడావుడి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సజ్జలు తీసుకున్నాను అనమాట. అవి దోశకి బాగుంటాయి, అలాగే మా వారికి మొలకలు అంటే ఇష్టం అంటారు. చూద్దాం, ఈ దోశలకి మామూలు నార్మల్ దోశలు ఎలా చేస్తారో ఆ బియ్యం ప్లేస్లో సజ్జలు పోస్తే బాగుంటుంది అనమాట. ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్ బాక్స్, క్యాండీ కోసం బయట షాప్లో ఒక పెన్సిల్ 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది 7 పీసెస్ వచ్చేసి 70 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్స్ తీసుకున్నాను అనమాట. క్యాండీకి 2 తీసుకున్నాను, ఒకటే ఉంది, ఒకటి ఇంకొకటి ఉండాలి. అండ్ నెక్స్ట్ సాల్ట్ తీసుకున్నాను టాటాయి. ఈ మధ్య నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను అనమాట. పింక్ అయోడైజ్డ్ వాడాలని విన్నాను, బట్ నాకు 2-3 బ్రాండ్స్లో చూస్తే అయోడైజ్డ్ ఏం కనిపించలేదు అనమాట. సో టాటా వాళ్ళు తీసుకున్నాను. నెక్స్ట్ బెల్లం పొడి, ఫస్ట్ టైం అనమాట ఈ బెల్లం పొడి వాడటం. జాగ్రత్త బెల్లం తెచ్చి వాడతాను ఇట్లా చాకుతో పీల్ చేసి, బట్ అది చాలా టైం అవుతుంది. మార్నింగ్ స్కూల్ మా వారు ఒకటి తీసుకొని ట్రై చేయండి, కాఫీ ఒకటి తీసుకొచ్చాను అనమాట, చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీజ్ స్లైసెస్ అనమాట. బ్రెడ్ ఆమ్లెట్లోకి చాలా బాగుంటాయి. ఈ స్లైస్ మధ్యలో పెట్టి చేస్తే బాగుంటుంది అనమాట. సో మా వారికి చాలా ఇష్టం చీజ్ బ్రెడ్ ఆమ్లెట్, దానికోసం తీసుకున్నాను. అండ్ వెనీలా ఎసెన్స్ ఒకటి, కేక్స్, ప్యాన్ కేక్స్ అలాంటి వాటికి. అండ్ నెక్స్ట్ న్యూట్రిల్లా అండి. ఇదొకటి, కిసాన్ ఒకటి, అదొకసారి ఇదొకసారి పెడతాను. ఇది మా బాబుకి చాలా ఇష్టం, దానికి ఇష్టం. నేను రోజు అయితే పెట్టాను, ఒకసారి అనమాట. ఇది అప్లై చేసి చపాతీ ఫోల్డ్ చేసి పిజ్జాలా కట్ చేసి ఇస్తాను అనమాట ఒక రోజుకి. ఇది న్యూట్రిల్లా, దీని కాస్ట్ వచ్చేసి 230. ఒక క్యాండిల్ ఒకటి తీసుకున్నానండి, జాస్మిన్ ఫ్లేవర్, 99 రూపీస్. క్యాండిల్కి రబ్బర్ బ్యాండ్స్ వేస్తారు కంపెనీకి. సో అందుకే 49 రూపీస్ అనమాట. బాగుంటుంది క్వాలిటీ. కొన్ని అసలు బయట షాప్లో కంటే డిమార్ట్లో బెస్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డ్రింక్ అనమాట. ఇదేదో మంచిది యూస్ చేస్తా అంటారు, ఎట్లా యూస్ చేయాలో కూడా తెలియదు. లడ్డుల్లో యూస్ చేస్తారంటే ఎట్లాగో మరి చూసి నేను యూస్ చేద్దామని ఒకటి తీసుకొచ్చాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 59 రూపీస్. అండ్ ఒక బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను, ఫ్రూట్స్ బాస్కెట్. నెట్ వస్తుంది కదా, బనానా అలాంటి చిన్న చిన్న దోమలు లాంటివి వస్తున్నాయి కదండి, సో ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సో ఇలా పెట్టేసి ఇలా జిప్ వేసుకోవచ్చు చక్కగా. అండ్ ఇది వచ్చేసి 149 పడుతుంది. ఈ స్క్వేర్ షేప్లో ఉంది కదా, చాలా ఎక్కువ పడుతుంది. చాలా రోజుల నుంచి అనుకున్నాను ఇట్లా నెట్టెడ్ తీసుకుందాం అని చెప్పేసి, ఇన్నాళ్ళే కుదిరింది అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. ఓ సారీ 149 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మకానా తీసుకున్నాను. ఎప్పుడు ప్యాకెట్స్ తీసుకున్నదాన్ని చాలా కాస్ట్, ఈసారి లూజ్ ఉందన్నమాట. సో లూజ్ తీసుకున్నాను. 500 గ్రామ్స్, అది హాఫ్ కిలో వచ్చేసి 750 పడింది. అదే మనకి 200 గ్రామ్సే 250-300 దాకా ఉంటుంది. 500 హాఫ్ కిలో ఉంటుంది అనుకోలేదు. సో ఇన్ని వేసాను. మా వారికి కూడా ఇష్టం అనమాట. ఇది నేను క్యారమిల్ పాప్కార్న్ ఉంటుంది కదా, అలాగే క్యారమిల్ మకానా చేస్తాను, బాగుంటుంది, నువ్వులు వేసి మరి. సో మకానా అది తీసుకున్నాను అనమాట. అండ్ చాకోస్,
నేను అన్ని రెగ్యులర్గా కాదండి, ఇవన్నీ 3-4 మంత్స్కి ఈజీగా వస్తాయి అనమాట. క్యాండీకి స్నాక్స్ అసలు ఇవ్వను, ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తే 2 టైమ్స్ ఇస్తానమాట. ఓకే, చాకోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ బడ్స్ తీసుకున్నాను అనమాట. దాంట్లో లాస్ట్ టైం బాటిల్లో తీసుకున్నాను, ఇంకా ఆ బాటిల్ ఉంది కదా, దీంట్లో షిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట బాక్స్. అండ్ ఇది కాస్ట్ ఎంత పడిందంటే 120 రూపీస్ పడిందండి ఇయర్ బడ్స్. అండ్ క్యాండీకి పాకెట్ బ్యాగ్ తీసుకుంది, ఇది వచ్చేసి 129 రూపీస్, బాగుందన్నమాట. అండ్ చెప్పులు ఒకటి తీసుకుంది. మార్నింగ్ స్కూల్కి వెళ్తే అమ్మ వీడియో చేస్తా అంటే షూస్ తెచ్చుకోమని పంపిస్తే చెప్పుల స్టాండ్లో ఇవి ఆ రోజు తేంగాలను వేసుకొని అక్కడ వేసుకుంది అనమాట. ఇంక నేను మామూలు మార్నింగ్ లేసి సర్దేటప్పుడు చెప్పుల స్టాండ్లో పెట్టాను. ఇవేంటి లోపల పెట్టావు, నువ్వు వీడియో తీస్తానన్నావు కదా అని చెప్పేసి దీన్ని బ్యాగ్ మీద పెట్టింది అనమాట, ఈ బ్యాగ్స్ మీద. అండ్ మా వారు కూడా తీసుకున్నారు చెప్పులు. తనంటే డాడీ నీ చెప్పులు అయ్యి అంటే, నేను డాడీ వాడుతున్నాడమ్మా అంటే, ఎందుకు మమ్మీ వీడియో తీస్తానంది కదా, నువ్వు ఎందుకు యూజ్ చేస్తున్నావు అని అనమాట. భలే క్యూట్ అనిపించింది. అండ్ టామ్ అండ్ జెర్రీ వచ్చినాయి కదండి, ఇవి తీసుకుంది అనమాట. ఇవి వచ్చేసి 149, 169 అనమాట. టామ్ అండ్ జెర్రీ, ఇది టామ్, ఇది జెర్రీ. బ్లూ కలర్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ మ్యాగీ అసలు నేను చెయ్యను, ఎప్పుడన్నా అంటే మంత్లీ ఒకసారి అని కూడా చెప్పను అనమాట. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మా వారేసినట్టు ఇష్టం చేస్తే మాత్రం ఇష్టంగా తింటే, బట్ మంచిది కాదు కదా, నేను అసలు చేయను అనమాట. మంత్కి ఒకసారి కూడా చెప్పలేను, మంత్కి ఒకసారి కూడా చేయను. సో మా వారేసినట్టున్నారు, ఆల్రెడీ హాఫ్ ప్యాకెట్ ఉంది, తనకు తెలియదు అనుకుంటా, ఇంకేసాడు కదా అని చెప్పేసి చూశాను మ్యాగీ. అండ్ నెక్స్ట్ ధూప్ స్టిక్స్ తీసుకున్నాను, మంగళదీప్ వాళ్ళవి కనిపించిన ధూప్ స్టిక్స్ తీసుకున్నాను అనమాట, మంగళదీప్ వాళ్ళవి. అండ్ మా పాప నిద్రలేసింది అనమాట, ఒక యోగట్ ఓపెన్ చేసి ఇచ్చాను, అని చూసింది కదా ఐస్ క్రీమ్ అనుకుంటాను. అండ్ చూడండి విమ్ జెల్, విమ్ లిక్విడ్, ఇది నాకు 3 మంత్స్ పైనే వస్తుంది అనమాట ఈజీగా. అండ్ ఇది వచ్చేసి నాకు గొంతు నొప్పిగా ఉంది కదా ఇప్పుడు, నేను ఫ్రిడ్జ్లో పెడతా రేపిస్తాను నీకు, ఓకేనా, మన ఇద్దరం షేక్. అండ్ విమ్ జెల్ ఒకటి తీసుకున్నాను అనమాట, ఇది వచ్చేసి 205 రూపీస్, ఇది 3 మంత్స్ ఈజీగా వస్తుంది నాకు. క్యాండీ ఇస్తుంది, ఇప్పుడు నేను ఇస్తాను. అండ్ ఆయిల్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను అనమాట, డీప్ ఫ్రై ఐటమ్స్ ఏం చేయను కదా వస్తుంది. అండ్ బెల్లం తీసుకున్నాను, బెల్లం పొడి కాకుండా నేను ఎప్పుడు ఇలాంటి బెల్లమే వాడతాను అనమాట. ఎప్పుడైనా దేవుడి ప్రసాదాలు కన్నట్టు 1 కిలో వేరుగా పెడతాను, ఇంకొక కిలో మాకు అన్నట్టు. ఇట్లా 2 ప్యాకెట్స్ అదే 2 kgs బెల్లం తీసుకున్నాను. ఎప్పుడు ఇట్లాగే తీసుకుంటే ఇదే తీసుకుంటాను, మరీ డార్క్ కాదు మరీ లైట్గా, ఇది మీడియంగా ఉంటుంది, బాగుంటుంది క్వాలిటీ కూడా. 90 రూపీస్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ పల్లీలు తీసుకున్నాను అనమాట, 1 కిలో. బయట తీసుకొస్తే అసలు బాగుంది, ఒక నిమిషం చెప్పని తర్వాత. ఎప్పుడు ఈ మధ్య బయట తీసుకొస్తే చిన్న చిన్నగా ముడుచుకుపోయినట్టు నాకు నచ్చలేదు, ఇవి బాగుంటాయి. సో ఇవి 1 కిలో తీసుకున్నాను. తిన్నాను చెప్పా కదా, ఇంకొక ఆయిల్ ప్యాకెట్ ఎప్పుడు 2 తీసుకుంటాను. ఎప్పుడు ఆయిల్ మార్చి వాడాలంటే, ఈ మధ్య రైస్ దాన్ని వాడుతున్నాను అనమాట, ఒక 2-3 మంత్స్ నుంచి. అది అయిపోయిన తర్వాత ఎరేజర్స్ నాన్న, అండ్ ఎరేజర్స్ డీమార్ట్లో పెన్సిల్స్ ఎరేజర్స్ తెచ్చా కదా క్యాండీ కోసం, హోంవర్క్ చేయాలి, ఓకేనా. అండ్ పచ్చిశనగపప్పు, గోధుమ రవ్వ డిమార్ట్లో బాగుంటుంది, ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఆర్డర్ చేశాను కూడా మేము. పింక్ సాల్ట్ అమ్మ, ఇది వచ్చేసి ఉప్పు, పింక్ అదేమంటారు ఉప్పే పింక్ కలర్ అనమాట, కల్లుప్పు. సాంబార్కి అట్లాంటి వాటికి కల్లుప్పు పడితే బాగుంటుంది కదా పచ్చళ్ళకి. ఎప్పుడు ఒక ప్యాకెట్ అయితే ఉంటుంది నా దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి. ఫస్ట్ టైము బియ్యం పిండి డిమార్ట్లో నేను అసలు ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడన్నా క్యాండీకి చక్కగా అట్లా ఏదైనా రైస్ ఐటమ్స్ ఉంటాయి కదా చేద్దామన్నా కానీ నాకు బియ్యం పిండి ఇక్కడ కుదరదు అనమాట. మనం మరక పంపిద్దామని ఇక్కడ అందరు గోధుమలు వేయించుకుంటారు కదా, ఎలా వస్తుంది అని చెప్పేసి మనం చేసే 1 నిమిషం ఉన్నాను, మనం 1 kg వేసేది కూడా ఇంకా అది 1 మూలకు కూడా రావని చెప్పేసి నేను ఎప్పుడూ వేయించను. సో ఫస్ట్ టైం ఇది కూడా 1 kg తీసుకొచ్చాను బియ్యం ప్యాకెట్, అదే రైస్ ఫ్లోర్ అనమాట, బియ్యం పొడి. చేయాలి ఏదన్నా స్నాక్స్, చక్రాలు కానీ చెక్కలు కానీ. అండ్ పేస్ట్ డాబా అయితే మార్చాను అనమాట ఈసారి. దగ్గుతున్నావు చూడు, ఒకటి తిన్నావు, తగ్గిందని చెప్పావు కదా అండి.
డాబర్ రెడ్ అనమాట. ఎప్పుడు క్లోజ్అప్ యూస్ చేస్తాను. ఇప్పుడు లాస్ట్ అయిపోయింది. పతాంజలి దూద్ మిల్క్ బిస్కెట్స్ అంట. ఉన్నాయా అయిపోయినాయా? అది ఐటీ అదే ఇంకోటి క్యాండీది ఇంకోటి విన్నారు. చెప్పాను కదా 2 తీసుకున్నానని. గ్రీన్ ఒకటి, బ్లూ ఒకటి అనమాట. కొంచెం పెద్ద సైజులే, అయినా క్లాత్ స్మూత్గా ఉందని చెప్పేసి తీసుకున్నా. ఇంట్లేవా? ఇంకేముంది? అయిపోయినాయి. ఇది వచ్చేసి కోకోనట్ అంట, పతాంజలి వాళ్ళది కోకోనట్ బిస్కెట్స్. నేను ట్రై చేద్దామని తీసుకొచ్చాను. సో ఇదన్నమాట. చూసారు కదండి మా డిమార్ట్ షాపింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆడ చూసి చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.